వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1లో భాగంగా గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కంపల్సరీ తెలంగాణలో ప్రవేశపెట్టిన నూతన పథకాలకు సంబంధించిన సమాచారాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకు డైరెక్ట్ ఎగ్జామ్లో వస్తున్న పథకాలు ఇవన్నీ. తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏంటి, వాటి అంశాలు, రోజు ఒక పథకానికి సంబంధించిన వివరణ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి, వాటిలో లబ్ధిదారులు ఎవరు, ఈ పథకంలో పొందుపరిచిన ముఖ్యాంశాలు ఏంటివి, ఆ అంశాలు ఒకసారి చూస్తే, తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పేదింటి కళ అంటే పేదింటి వారు ఎవరైతే పేదలు ఉన్నారో వారి యొక్క సొంతింటి కళను నెరవేర్చే అవకాశము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో ఉన్న పేదలకు సొంతింటి కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో మేము అభయహస్తం 6 గ్యారంటీలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేర్చడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన అమలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మేము అమలు చేయడం జరుగుతుందని చెప్పి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత అయిన రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఎప్పుడు? తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. అయితే ఈ అభయహస్తం 6 గ్యారంటీలో చేర్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2024 మార్చి 11 నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు కొంతమంది మంత్రుల బృందంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైనా ఒక పథకం గురించి చదివితే ఫస్ట్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఈ ప్రథమ అంశాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏదైనా పథకానికి సంబంధించిన ప్రాథమిక అంశాలలో ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు. 2024 మార్చి 11 నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రారంభమేమో 2024 మార్చి 11 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కొంతమంది మంత్రుల బృందం కలిసి భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఈ అంశాలు అయిపోయిన తర్వాత ఈ పథకానికి అర్హులు ఎవరు, లబ్ధిదారులు ఎవరు, మనం ముఖ్యంగా ప్రజాపాలన కార్యక్రమం అన్న ఒక అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరు, వారికి సంబంధించిన సమాచారం ఏ విధంగా సేకరించారు, 2023 డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలాన్ని 2 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వం వహించడం, ఇంకొక భాగానికి ఎంపీడీఓ నేతృత్వం వహించి వీరి ఆధ్వర్యంలో రోజుకు ఒక డిప్యూటీ తహసీల్దార్ 2 గ్రామాలు, ఎంపీడీఓ 2 గ్రామాలను సందర్శించి ఆ గ్రామాలలో సభలు ఏర్పాటు చేసి అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన సమాచారాన్ని దరఖాస్తు రూపంలో సేకరించి ఎవరైతే అభయహస్తం 6 గ్యారంటీలకు అర్హులు కారో అనే ఒక దరఖాస్తు ఫారాలను సేకరించి ఆ దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల యొక్క జాబితాను రూపొందించడం జరిగింది. ఈ దరఖాస్తు వారాలు అని అంటున్నాం కదా, ఈ దరఖాస్తు వారాల ఆధారంగా అభయహస్తం 6 గ్యారంటీలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారుల యొక్క సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. ఈ సమాచారానికి అర్హత ఏముండాలి, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఒక లబ్ధిదారునికి కావాల్సిన అర్హత ఏంటిది, అంశం ఏంటిది అని అంటే దారిద్ర్య రేఖ BPL బిలో పావర్టీ లైన్కి దిగువన ఉన్నవారై ఉండాలి. వీరికి ఆహార భద్రత కార్డు ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఒక
అర్హత లబ్ధిదారునికి వర్తింపజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేరా అని ఎట్లా డిసైడ్ చేశారు అంటే బీపీఎల్ ప్రజలై ఉండాలి, వారికి ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలి. వీరికి ఈ రెండు బీపీఎల్ ప్రజల వారై ఉండి ఆహార భద్రత కార్డు కలిగి ఉంటే ఈ పథకంలో వారిని అర్హత కలిగిన జాబితాలో రూపొందించడం జరిగింది. ఎప్పుడు రూపొందించారు? ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించిన ద్వారా అర్హత గల జాబితాల లిస్టులో ఈ అంశాలు వాళ్ళు కలిగి ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వారు అర్హత కలిగి ఉన్న వారి జాబితాలో పొందుపరచడం జరిగింది. ఫస్ట్ అర్హతలు మాట్లాడుకున్నాం. అర్హతలు ఏంటివి? లబ్ధిదారుడు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి, ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలి. వీరు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తును నమోదు చేసుకుని ఉండాలి. ఆ దరఖాస్తు ఫారం ఆధారంగా డిప్యూటీ తహసీల్దార్ కానీ ఎంపీడీఓ కానీ ఈ అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తే ఆ జాబితాలో వీరి యొక్క పేర్లు నమోదు చేయబడి ఉంటాయి. దేనికోసము? ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హత మాట్లాడుకున్నాం. అసలు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముఖ్య అంశాలు ఏంటివి? ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఏ ముఖ్య అంశాలు, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తుంది? ఈ అంశాలు చూస్తే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సొంతింటి కలను పేదలకు నెరవేర్చాలనే ముఖ్య లక్ష్యంతో కొన్ని ముఖ్య అంశాలు తీసుకురావడం జరిగింది, కొన్ని రకాల గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. దానిలో మొదటి అంశం ఏంటిది అని అంటే ఎవరైతే లబ్ధిదారుడు ఈ పథకాన్ని అర్హత కలిగి ఉంటారో ఆ లబ్ధిదారికి సొంతింటి స్థలం ఉంటే ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయము ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నారో ఆ లబ్ధిదారుడికి సొంతింటి స్థలం ఉంటే ఆ సొంతింటి స్థలంలోనే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. రెండో అంశం ఏంటిది అంటే ఒకవేళ సొంతింటి స్థలం లేకపోతే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి సొంతింటి స్థలం లేకపోతే ప్రభుత్వమే సొంతింటి స్థలాన్ని చూయించి, అంటే సొంతింటి స్థలాన్ని జాగాను కూడా ఇచ్చి ఆ సొంతింటి స్థలంలోనే ఇల్లుని ప్రభుత్వం కట్టించడం జరుగుతుంది. ఎన్ని లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుంది? 5 లక్షల రూపాయలు. ఫస్ట్ పాయింట్ ఏంటిది? సొంతింటి స్థలం ఉన్న వారికి ఆ సొంతింటి స్థలంలోని ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. ఎవరికైతే సొంతింటి స్థలం లేకపోతే ప్రభుత్వము వారి పేరున ఒక జాగను కొనించి ఆ వారి యొక్క ఆ జాగలో వారికి ఏమవుతుంది, అప్పుడు ఆ జాగను ప్రభుత్వం ఇస్తే వారి యొక్క సొంతింటి స్థలం అవుతుంది. ఆ స్థలంలోనే ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తుంది. జాగతో పాటు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండో అంశం. నెక్స్ట్ మూడో అంశం ఏంటిది అంటే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ అంశాలు చూసుకోవాలి. నార్మల్గా జనరల్ కేటగిరీకి చెందిన వారికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయము. జనరల్ కేటగిరీలో భాగంగా బీసీలు కూడా వస్తారు. ఆ బీసీలకు కూడా 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఎంత? 6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో భాగస్వాములైన ఉద్యమకారులకు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలాన్ని కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా అందించడం జరుగుతుంది. ఫస్ట్ సొంతింటి స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. సొంతింటి స్థలం లేని వారికి స్థలము కొనిచ్చి ఆ స్థలంలో 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇల్లు కట్టుకోవడానికి. మూడో అంశం ఏంటిది? ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇల్లు కట్టుకోవడానికి. నెక్స్ట్ ఏంటిది? తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా. నెక్స్ట్ ఇక్కడ ఏంది? ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అని మాట్లాడుకున్నాం. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించడం జరిగింది అంటున్నాం కదా. ఆ లబ్ధిదారుల జాబితాలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎంతమంది అర్హత కలిగి ఉండొచ్చు అనే ఒక అంచనా ఎంత వేసిర్రు అంటే 30 నుంచి 40 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హత కలిగి ఉండొచ్చు అనే ఒక అంచనా వేయడం జరిగింది ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా. అయితే ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక సంవత్సరానికి 4 అంచనా ఎంత వచ్చిరు? 30 నుంచి 40 లక్షల మంది అంచనా వచ్చారు. ప్రభుత్వము ప్రతి సంవత్సరము 4,50,000 ఇల్లు నిర్మించాలని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే మేము అనగా తెలంగాణలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సంవత్సరానికి 4,50,000 ఇల్లును నిర్మించాలని చెప్పి మేము
అనుకున్నాము. ఈ 4,50,000 ఇల్లు నిర్మించడం కోసము ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు, ప్రతి సంవత్సరం ఒక నియోజకవర్గంలో 3,500 ఇల్లులు మంజూరు చేయడం జరుగుతుంది. మొత్తంగా 119 నియోజకవర్గాలలో 4,16,500 ఇల్లులు మంజూరు చేస్తున్నాము. ఈ 4,16,500 ఇల్లు మంజూరు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ కింద 33,500 ఇల్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఇలా మొత్తంగా ఒక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వము 4.50 అంటే 4,50,000 ఇళ్లను నిర్మించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము 4.50 4,50,000 ఇల్లులు నిర్మించడం జరుగుతుంది ప్రభుత్వం అని చెప్పి ప్రకటన వెలువరచడం జరిగింది. ఎప్పుడు 2024 మార్చి 11 నాడు. అయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంత 3,500 ఇల్లులు మంజూరు చేయడం జరుగుతుంది. మొత్తంగా ఎన్ని 119 నియోజకవర్గాల్లో 4,16,500 ఇల్లులు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ కింద ఎన్ని పెట్టుకుంటుంది? ఇక్కడ 33,500 ఇల్లులు రిజర్వ్ కింద ఉంటున్నాయి. 4,50,000 ప్రతి నియోజకవర్గానికి 3,500, మొత్తంగా 4,16,500 నియోజకవర్గాలలో 33,500 ఏమో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ కింద ఉంటుంది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు ఎంతమంది అని అంచనా వేసిర్రు? 30 నుంచి 40 లక్షల మంది. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అని అంటే ఈ యొక్క పథకంలో భాగంగా అసలు మనం ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా ఇంటిని నిర్మించడం కోసం ఆర్థిక సాయం అంటున్నాం కదా. అయితే ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా ఇంటిని ఏ విధంగా నిర్మించుకోవాలి, ప్రభుత్వం చేసే ఆర్థిక సాయంలో భాగంగా నిర్మించే ఇల్లు ఏ విధంగా ఉండాలి అని అంటే ఒక ఇంటిలో ఒక అటాచ్డ్ బాత్రూము, ఒక బెడ్రూము, ఒక కిచెన్ రూమ్తో పాటు ఇంటి చుట్టూ గోడ, మెట్లు, బైక్ పార్కింగ్ స్థలము, కొన్ని రకాల చెట్లు పెంచుకోవడానికి కొంచెం స్థలం. ఈ ఇంటిలో ఒక అటాచ్డ్ బాత్రూమ్తో పాటు ఒక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము, ఒక కిచెన్ రూమ్తో పాటు ఇంటి చుట్టూ గోడ, మెట్లు, పైకి ఎక్కడానికి మెట్లు, బైక్ పార్కింగ్ స్థలము, మొక్కలు పెంచుకోవడానికి కొంచెం స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళ పథకం యొక్క నమూనాను రూపొందించడం జరిగింది. ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో బాగా అర్హత కలిగి ఉంటారో వారికి వచ్చే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో వారు కట్టుకోవాల్సిన ఇల్లు యొక్క నమూనా ఈ విధంగా ఉంటుంది. ఇంట్లో ఒక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము, ఒక కిచెన్ రూమ్, ఇంటి చుట్టూ గోడ, పైకి ఎక్కడానికి మెట్లు, బైక్ పార్కింగ్ స్థలము, అదేవిధంగా మొక్కలు పెంచుకోవడానికి కొంచెం స్థలం. ఇది ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా ఒక ఇంటి యొక్క నమూనా. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అని అంటే ఇల్లు ఎవరి పేరు మీద మంజూరు చేస్తారు? ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా ఇంటిని మహిళ పేరు మీదుగా మంజూరు చేయడం జరుగుతుంది. ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో, వారికి ఆహార భద్రత కార్డు కలిగి ఉంటారో, వారు అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాలో వారి పేరు నమోదు చేసి ఉంటుందో ఆ కుటుంబానికి ఇల్లు అనేది మహిళ పేరు మీదుగా మంజూరు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు అర్హత కలిగి ఉన్నారు అని చెప్పి మనము గ్రామంలో సభలు ఏర్పాటు చేసి ప్రజాపాలన కార్యక్రమం గురించి మనం మాట్లాడినాం. అయితే అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను రూపొందించే ముందు ఆ గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసిన తర్వాత లబ్ధిదారులు ఎవరు, ఏంది అని ఒక ముఖ్యాంశాలను రూపొందించడం జరుగుతుంది. ఆ గ్రామ సభలో చర్చించిన తర్వాత ఆ గ్రామంలో కలిగిన పేదలు ఎవరున్నారో వారికి సంబంధించిన అర్హత కలిగి ఉన్న బీపీఎల్ కింద ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఇంటికి ఇల్లు రావడానికి గల అర్హత కలిగి ఉంటుందనే ముఖ్యాంశాలు ముందుగా గ్రామ సభలో డిసైడ్ చేసి ఆ గ్రామ సభ ఆమోదం తెలిపిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఒక జాబితాను రూపొందించి ఆ జాబితాను ఫైనలైజ్ చేసేది ఎవరు అని అంటే జిల్లా కలెక్టర్. ఈ జిల్లా కలెక్టర్ ఆ జాబితాల మొత్తం నమూనాను పరిశీలించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండే ఒక బృందము ఈ జాబితాల యొక్క ముఖ్యాంశాలు ఏమేమి ఉన్నాయి, ఆ జాబితాలో ఉన్న అర్హత కలిగిన వ్యక్తి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏమున్నాయి, అతను బీపీఎల్ ప్రజల కింద ఉన్నారా లేదా, బీపీఎల్ కింద ఉన్నారా లేదా, ఆహార భద్రత కార్డు కలిగి ఉన్నారా లేదా, ఈ అంశాలన్నీ పరిశీలించే కలెక్టర్ బృందం పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టరు ఆ జిల్లా యొక్క మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు కదా, ఆ మంత్రిని సంప్రదించి ఈ ఇందిరమ్మ ఇళ్ళ యొక్క ఎలిజిబిలిటీ ఉంది వీళ్ళకి అని చెప్పి జిల్లా మంత్రితోటి జిల్లా కలెక్టర్ మాట్లాడిన తర్వాత ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది. ఎవరు? జిల్లా కలెక్టర్ మంజూరు చేస్తారు. ముందుగా గ్రామ సభల్లో సమావేశం ఏర్పాటు చేసి అర్హత కలిగిన జాబితాను పరిశీలించిన తర్వాత ఎవరు అర్హత కలిగి ఉన్నారో వారి గురించి ఆమోదం తెలిపిన తర్వాత జిల్లా కలెక్టర్ యొక్క బృందము మళ్ళీ యొక్క అర్హత కలిగిన జాబితాలో ఉన్న వారి యొక్క అంశాలు అంటే వారు సమర్పించిన దరఖాస్తులు కరెక్ట్ ఉన్నాయా లేవా, ఆహార భద్రత కార్డు సరైనదా కాదా అనే అంశాలన్నీ వీరు పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్ ఏం చేస్తారు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి ఇల్లును మంజూరు చేయడం జరుగుతుంది.
అయితే దీనిలో భాగంగా నిర్మించే ఇల్లు 400 చదరపు అడుగులు ఉండాలి. 400 చదరపు అడుగులు ఉండాలి. అదేవిధంగా ఆర్సీసీ రూఫ్ అయి ఉండాలి. ఆర్సీసీ రూఫ్ అంటే ఆర్సీసీ రూఫ్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ స్లాబ్. రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ అయి ఉండాలి. 400 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు నిర్మించబడి ఉండాలి. ఈ అంశాలు కూడా చూడాలి. ఏ విధంగా ఇప్పుడు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది అంటున్నాం కదా. ఈ ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వము ఎన్ని దశల్లో ఎన్ని రూపాయల్లో డబ్బులు ఇస్తుంది అని అంటే, ఫస్ట్ బేస్మెంట్ స్థాయిలో 1 లక్ష రూపాయలు ఇస్తుంది. తర్వాత ఇలా గోడలు నిర్మించిన తర్వాత పైకప్పు నిర్మించడానికి అనుగుణంగా ఏదైతే ఏర్పాటు చేసినామో ఈ గోడలు ఇది నిర్మించినప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తుంది. పైకప్పు రూఫ్ స్థాయిలో ఈ స్లాబ్ వేసినప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తుంది. మొత్తం ఇల్లు నిర్మించిన తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తుంది. ఇలా మొత్తం 5 లక్షలు ప్రభుత్వం వీరికి ఈ లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుందో, ఫస్ట్ బేస్మెంట్ స్థాయిలో 1 లక్ష రూపాయలు, తర్వాత పైకప్పు రూఫ్ స్లాబ్ వేయడానికి అనుగుణంగా గోడలు నిర్మిస్తాం కదా, గోడలు నిర్మించినప్పుడు 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, మొత్తం ఇల్లు నిర్మించిన తర్వాత 1 లక్ష, మొత్తంగా 5 లక్షల రూపాయలను ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 2024 మార్చి 11. ఎక్కడ? భద్రాచలంలో. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంతమంది మంత్రుల బృందంతో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. అర్హత ఎవరు? బీపీఎల్ ప్రజలు, బీపీఎల్కి దిగువన ఉన్న ప్రజలు, అదేవిధంగా ఆహార భద్రత కార్డు కలిగిన వారు. దీనిలో భాగంగా ఏ అంశాలను పొందుపరిచిరు? 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయము, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం ఇవ్వడం జరుగుతుంది. సొంతింటి స్థలం ఉన్న వారికి సొంతింటి స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలి. సొంతింటి స్థలం లేని వారికి జాగానే ప్రభుత్వం ఇచ్చి ఆ జాగాలోనే ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈ అంశాలు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 30 నుంచి 40 లక్షల మంది లబ్ధిదారులు ఉండొచ్చు అని అంచనా వేయడం జరిగింది. 119 నియోజకవర్గాలనేమో 4,16,500, 33,500 ఇళ్ళనేమో రాష్ట్ర ప్రభుత్వం కింద రిజర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఎనీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఇవ్వచ్చు అవి 33,500 ఇల్లులు. నెక్స్ట్ ఏంటిది? మహిళా పేరు మీదనే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ లబ్ధిదారులను గ్రామ సభలో డిసైడ్ చేసి ఆమోదం తెలిపితే ఆ తర్వాత జిల్లా కలెక్టర్ యొక్క బృందం, అదేవిధంగా జిల్లాలో జిల్లా కలెక్టర్ అంటున్నాం. హైదరాబాద్ ప్రాంతానికి అయితే గ్రేటర్ హైదరాబాద్ యొక్క కమిషనర్ ఉంటారు కదా, గ్రేటర్ హైదరాబాద్ యొక్క మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉండే బృందము హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ఇళ్ళ యొక్క అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాలను పరిశీలించడం జరుగుతుంది. జిల్లాలో జిల్లా కలెక్టర్ అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితేనేమో మున్సిపల్ కమిషనర్. ఈ అంశాలు చూసుకోవాలి. ఇవి జిల్లా కలెక్టర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి ఈ పథకంకి అర్హత కలిగి ఉన్న వారికి ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది. 400 చదరపు అడుగుల స్థలంలో ఇంటిని నిర్మించాలి. ఆర్సీసీ రూఫ్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఇది కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ. Please subscribe Vishnu IAS Academy YouTube channel.